శుభారంభంలో పురోగులు రాసిన పత్రిక అనే పుస్తకాన్ని నేర్చుకునేందుకు దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి దేవుడికి మన పూర్ణాకులు తెలియపరుస్తూ ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి సహోదరికి సహోదరు మనకి తెలియపరుస్తున్నాడు. మనం 5వ అధ్యాయంలో ఉన్నాం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీరు మొదలు విశ్వాసం మూలంగా జీవించడనే థీమ్లో ఈ పుస్తకం కొనసాగుతున్నట్టుగా మొదటి 8వ అధ్యాయం ఎవరు నీతి మొదలు చెప్తారు. 9, 11వ అధ్యాయంలో ఎవరు విశ్వాసులు చెప్తారు. విశ్వాసు యొక్క జీవిత నీతి మొదలుగా తీర్చుకోవడం వారి యొక్క జీవితాన్ని గురించి 12 నుంచి 16 అధ్యాయాలు 3వ భాగంలో చెప్తారు. మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే యూదులు అన్యులు ఒకరి మీద ఒకరు అతిశయిస్తున్నప్పుడు ఎవరు నీతి మంతులు కాదు, దేవుడు ఉచితంగా మనుషులు నీతి మంతులు తీరుస్తున్నాడు. యూదులు కలిగినట్టు గొప్పతనమే లేదు, అన్యులు కలిగినట్టు గొప్పతనమే లేదు. అప్పుడు ఉచితంగా నీతి మంతులు తెలుసుకున్న వాళ్ళు ఆ నీతిని కొనసాగించే వాళ్ళు ఉండాలి. వాళ్ళ జీవితాన్ని గురించి తేటగా పౌలు 12వ అధ్యాయం నుంచి వివరించారు. అయితే మనం మొదటి అధ్యాయంలో అన్యజనుల పాపలు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. 2వ అధ్యాయంలో యూదుల పాపలు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయంలో యూదుడు లేదు, అన్యుడు లేదు, అందరూ పాపలే. దేవుడు విశ్వాసం బట్టి ఏం చేస్తున్నాడు, నీతి మొదలుగా తీరుస్తున్నాడు అనే విషయాన్ని 3వ అధ్యాయంలో చివరి భాగంలో మనం మాట్లాడుకున్నాం. అప్పుడు విశ్వాసం బట్టి నీతి మొదలు తీరుస్తాడు అనడానికి ఎలాగది సాధ్యం, ఎవరు ఉన్నారో అలా తీర్చబడిన వారు అనడానికి అబ్రహాము ఉదాహరణ చెప్పాడు. అంటే అబ్రహాము క్రియలు బట్టి కాకుండా విశ్వాసం బట్టి నీతి మొదలుగా ఇచ్చాడు. తన నీతిని నిరూపించుకోవడానికి పరిపూర్ణమైన స్థితిలోకి నడిపించే విషయంలో క్రియలు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే 5వ అధ్యాయం వచ్చిన తర్వాత విశ్వాసం నీతి మొదలు తీర్చబడిన వారికి అయినటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడతారు. మనం అది చెప్పుకుంటూ పోయిన వారు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. 5వ అధ్యాయము కాబట్టి విశ్వాసం నీతి మొదలు తీర్చబడుతున్నాం కాబట్టి విశ్వాసం నీతి మొదలు తీర్చబడటానికి ఉదాహరణ అబ్రహాం జీవితం ఉంది. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతి మొదలుగా తీర్చబడి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండము. మొదటిగా విశ్వాసం నీతి మొదలు తీర్చబడిన వారికి కలిగిన ఆశీర్వాదాల్లో సమాధానం కలిగి ఉండటం. ఒకటి సమాధానము. అంటే సమాధానం కలిగి ఉన్నటువంటి ఇంతకుముందు ఏం లేదు, సమాధానం లేదు. విశ్వాసం నీతి మొదలు తీర్చబడిన వాటితో ఇది నీతి మొదలు తీర్చబడితే ఒక ఆశీర్వాదం. అయితే ఆ వ్యక్తి దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే నీతి మొదలుగా తీర్చబడిన వారికి ఆ నీతిని బట్టి ఏ ప్రతిఫలం చేస్తున్నాడంటే సమాధానం పరుచుకుంటున్నాడే. అంటే దేవుడు పరిశుద్ధుడు అని మనం ఎప్పుడు మాట్లాడుకునే విషయమే. దేవుడు పరిశుద్ధుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి యథార్థంగా సృష్టించబడ్డప్పటికీ మనిషి మీద దగ్గర కల్పించుకోవడం వల్ల ఏమైపోయాడంటే పాపి. ఈ పాపం వల్ల వచ్చేటువంటి ఎందుకు వచ్చింది, మనిషి పాప అయితే ఈ పాపకి దేవుడి మధ్య ఏమేర్పడుతుంది, శత్రుత్వం ఏర్పడుతుంది. శత్రుత్వం విరోధం. దూరస్తులుగా ఉంటాడు మనిషి దేవుడికి, దూరస్తులు. ఇదన్నీ పోవడం దూరస్తులు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఆయన కోరికలో మనసు సృష్టించుకున్నప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉండవలసిన మనిషి దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా తన ఇష్టాన్ని చేకూరుకొని దేవుడి యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యం కూడా పాపమే. ఆ పాపం చేసే మనిషికి దేవుడికి మధ్య ఏం ఏర్పడుతుందంటే శత్రుత్వం ఏర్పడుతుంది.
విరోధం ఏర్పడుతుంది. దేవుడు దోషంగా ఉంటాడు. పాపం చేసే మనిషి ఎప్పుడూ దేవుడితో శత్రుత్వం పొందేసుకుంటాడు. అది ఏ పాపమే కానీ. అప్పుడు ఈ మనిషి దేవుడితో సహవాసం చేస్తాడా? సహవాసం చేయడే. అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఈ విరోధ భావాన్ని తీసేసి, శత్రుత్వాన్ని తీసేసి, దోషమైన వ్యక్తిని సమీపస్తులు చేసుకోవడానికి ఏం చేస్తాడంటే నీతి మొదలుగా తీర్చి సమాధాన పరుస్తున్నాడు. అది నీతి మొదలుగా తీర్చి దేవుడితో ఏం చేసుకుంటున్నాడు? సమాధాన పరుచుకుంటున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మునుపు శత్రువును దేవుడికి మనకి విరోధంగా ఉంటే జీవితం దేవుడి యొక్క ఉగ్రత కింద నుండి దుర్భరమైన పరిస్థితిలో ఉంటే దేవుడు మనం ఏం చేస్తున్నట్టు సమాధానం పరుచుకున్నాడు. ఇంకో విషయం మనం చెప్పుకుంది ఏంటంటే రెండవ వచనంలో మరియు ఆయన ద్వారా మనము విశ్వాసంలో ఈ కృప ఏదో ప్రవేశం గలవారు అన్నాడు. మీతో తెలిసి కలిగినటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే కృప యందు ప్రవేశం. కృప యందు ప్రవేశం సమాధాన రాష్ట్ర వ్యక్తి సమాధానం కలిగి జీవించాలి. ఈ కృప యందు ప్రవేశం. ఏ కృప అక్కడ చెప్తుంది? నీతిమంతుడిగా తీర్చబడే కృప. ఉచితంగా ఒక వ్యక్తి నీతిమంతుడు తీర్చబడే కృప అయితే ఆ కృపలో ఒక వ్యక్తికి ప్రవేశం కలిగి చేసింది. ఒక వ్యక్తి ఈ కృపలో ప్రవేశించిన తర్వాత ఆ కృపలో నిలిచి ఉండాలి. ఆ కృపను ఏం చేసుకోవద్దు? నిరంతరం చేసుకోవద్దు. అది పోయిన వారు మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ పదం ఉపయోగించాడండి. అందులో నిలిచి ఉండి అన్నాడు. అంటే కృపలో ప్రవేశించడం ఒకటైతే ఆ కృపలో ఏం చేయాలి? నిలిచి ఉండాలి. ఒకవేళ కృపలో ప్రవేశించడం అనేది రక్షణ మూలమైంది అయితే ఆ రక్షణ గర్భస్థితిలోకి వచ్చిన మనిషి రక్షణ ఏం చేయాలి? నిలిచి ఉండాలి. రక్షణలో కొనసాగే వాడిగా ఉండాలి తప్ప రక్షణ ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం చాలా మంది కూడాను రక్షణ నిర్లక్ష్యం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. రక్షణ భయంతో ఉరుగుతూ కొనసాగించి కూడా తక్కువ మంది ఉన్నారు. ప్రభు యొక్క సంఘాలు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఈ కృప ఏదో ప్రవేశం. ఆ కృపలో మనం నిర్ధారణ చేయకూడదని చెప్పుకున్నాం. ఇంకో మాట, ఇంకొక ఆశీర్వాదం అంటే 3వ వచనంలో అంతేకాదు అంటే కృపలో ప్రవేశమే కాదు, సమాధానమే కాదు, ఇంకా ఉన్నాయి. అప్పుడు ఇంకేమున్నాయి? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయని ఎరిగి శ్రమ ఎంతో అతిశయపడదుము. నేను ఒక పదం మిస్ అయింది కదా, 2వ వచనంలో చివరి మాట మిస్ అయింది. దేవుడి మహిమల గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము అన్నాడు. నిరీక్షణ ఎందు అతిశయం. 3 నిరీక్షణ ఎందు అతిశయం. అంటే నిరీక్షణ పెట్టుకోండి సింపుల్ గా. నిరీక్షణ ఎందు అతిశయం. పూర్వం లోపల ఉన్నప్పుడు మనకే నిరీక్షణ ఉందండి. అప్పుడు అది మన గురించి ఆలోచన చేసుకుంటే దొరకమైన పరిస్థితి. ఎప్పుడు ఎక్కడ దేవుడు కోపం వచ్చిందో, ఎక్కడ దేవుడు ఒకరు మా మీద ఉన్నదో, ఎక్కడ దేవుడు మా మీద ఆయన కోపం ప్రదర్శించి మమ్మల్ని క్షీణింపు చేస్తారు, అంచివేస్తారని భయం. ఎందుకంటే లోపంలో పాపం బంధకాల చేత బంధించబడే వ్యక్తి నిరీక్షణ ఉండాలి. ఆత్మ సంబంధంగా యేసు గురించి కానీ, నిత్య జీవనం బదిలించుకోవడం గురించి కానీ, అతి తీర్పులో నేను బహుమానం పొందుకుంటాను కానీ ఇవేమి నిరీక్షణ ఉంటాయి. నిరీక్షణ ఎప్పుడు కలిగింది? నీతిమంతుగా తీర్చబడిన తర్వాత క్రీస్తునందు ఒక వ్యక్తికి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగింది. ఏంటా నిరీక్షణ అనే మాట ఇక్కడ చెప్తానంటే దేవుడు మహిమ గురించిన. దేవుడు మహిమ అనేది దేవుడు మనిషిని ఎందుకు సృష్టించుకున్నాడు, ఏమి తిరిగి ఇవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశము, అది పొందుకోవడం అనేది మహిమ. రోమపత్రికలో మనం 8వ అధ్యాయం చెప్పుకున్నాం. ఒక 4 పదాలు ఉంటాయి అక్కడ. ఎవరు పిలిచాడో వారిని, ఎవరు నిర్ణయించాడు వారిని పిలిచాడు, ఎవరు పిలిచాడో వారిని నీతిమంతులు తీర్చాడు,
ఎవరు నీతిమంతులు తీర్చారో వారిని ఏం చేశారు అన్నాడు, మహిమపరచు అన్నాడు. ఆ మహిమపరచడం అనేది దేనికి సంబంధించిందంటే దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి స్వాస్థ్యంలో క్రీస్తుని వారసుగా చేసి ఆ మహిమలో మనం ఏం చేస్తాడు, వారిని చేస్తున్నాడు. ఆ దేవుని గురించిన మహిమ ఏందో నీతిమంతులు తీర్చబడిన వారికి ఏం కలిగిందంటే అతిశయం కలిగిందండి. 4 శ్రమణీయుల అతిశయం. ఆ విషయాన్ని కూడా మనం 4వ వచనంలో 3-4 వచనం చదువుతున్నప్పుడు శ్రమణీయుల అతిశయపడదు అన్నాడు కదా, అది కూడా రాసుకున్నాం. శ్రమణీయులు అతిశయం. ఈ అతిశయం అనే మాట ఆనందానికి సంబంధించింది, గర్వానికి సంబంధించింది కాదు, ఆనందానికి సంబంధించింది. ఇక్కడ ఈ పదాలు ఎలా ఉపయోగించారంటే 3వ వచనంలో, అంతేకాదు కేవలం నిరీక్షణే కాదు, సమాధానమే కాదు, కృపే కాదు, ఇంకా ఉన్నాయి. ఏంటంటే అది శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయని ఎరిగి శ్రమ ఏదో అతిశయపడుతూ ఉన్నాడు. శ్రమ ఏం కలుగు చేస్తాంటే ఓర్పు, ఓర్పు ఏం పుట్టిస్తాను, పరీక్ష ఏం కలుగు చేస్తాను, మళ్ళీ ఏం పుట్టిస్తా అంటే శ్రమ ఓర్పును కలుగు చేస్తే, ఓర్పు పరీక్షను కలుగు చేస్తుంది. అంటే నేను పరీక్షించబడుతున్నాను, ఈ పరీక్షలో ఓర్చుకోవాలని తత్వాన్ని పెంచుకుంటాడు. ఈ పరీక్ష ఆ వ్యక్తిలో నిరీక్షణ కలుగు చేస్తుంది. ఈ నిరీక్షణ అనే మాటకి ఒకటి ఏమన్నాడే శీలం అన్నాడే. శీలాన్ని సంపాదించుకుంటాడు. శీలం వ్యక్తిత్వం, అదే గుణము, క్యారెక్టర్ డెవలప్ అయింది. ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తి శ్రమలు వస్తున్నాయి, క్రీస్తులో ఉన్న వ్యక్తికి శ్రమలు వస్తున్నాయి. లోపల ఉన్న వ్యక్తి ఎలా చూస్తాడు, క్రీస్తులో ఉన్న వ్యక్తి ఎలా చూస్తాడు శ్రమని. ఇద్దరు ఒకేలాగా స్వీకరిస్తారు శ్రమని. లోపల ఉన్న వ్యక్తి ఏమో అది శాపంగా భావిస్తారే, కృంగిపోతాడే, ఏడుస్తాడే, మానసికంగా తన జీవితం మీద దానికి అసహ్యం కలిగి మనుషులను ద్వేషిస్తూ, దేవుడిని దూషిస్తూ శ్రమలో ఇంకెక్కువగా చెడు కార్యం జరిగించడానికి దుర్వ్యసనానికి లోనైపోతారు. ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో కష్టాలు వచ్చినాయి, దేనికి ఎడిట్ అవుతున్నారండి, మత్తు పానీయాలకి ఎడిట్ అయిపోతున్నారండి. ఇక్కడ ఏమంటే లోకంలో ఉన్న వ్యక్తి క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తులో ఆ వ్యక్తి నీతిగా బ్రతుకుతున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు ఏమనుకుంటాడంటే నేను శ్రమ పడుతున్నాను, ఎందుకంటే దేవుడు నాలో ఓర్పు కలుగు చేసుకోవడానికి ఈ శ్రమ అనుమతించాడు. ఈ ఓర్పును బట్టి నేను పరీక్షించబడుతున్నానని ఆలోచిస్తాడు. ఈ పరీక్ష నాలో పుట్టిస్తుంది, శీలాన్ని పెంచింది. ఈ శీలం దేన్ని సంపాదించుకోవడానికి ఎదురు చూస్తాయి. అంటే నిరీక్షణ అంటే ఆశతో ఎదురు చూడటం, ఓపికతో ఎదురు చూడటం. క్రైస్తవం యొక్క నిరీక్షణ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం, దేవుడు మహిమ గురించి నిరీక్షణ. దేవుడు మాకు మహిమిస్తాడు, క్రీస్తు వారసుగా చేస్తాడు. ఆ ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైన స్థితిలో ఆయన తోడు వారసులుగా మాకు స్థానం కలుగు చేస్తాడని నిరీక్షణ ఏం చేస్తాడంటే ఈ శ్రమలో ఓర్చుకుంటాడే. అప్పుడు పోయిన వారం మాట్లాడుకున్నాం, నీతి బ్రతుకుతున్నా కూడా దేవుడు ఎందుకు శ్రమను చేస్తాడు? ఇప్పుడు నీతి మందులు శ్రమ రాకూడదు కదా. పరిశుద్ధంగా బ్రతుకుతున్నప్పుడు యేసుబాబు లేకపోతే దేవుడు నమ్మదగిన వాడేందంటే ఆయన పరిపాలన కింద నీతి బ్రతకాలని వచ్చిన తర్వాత వాళ్ళు కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తాడు శ్రమం? అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కలిగే పరీక్ష. రెండోది ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే క్రీస్తు యొక్క సారూప్యతను సంపాదించే విషయంలో యేసుబాబు ఈ దేహంలో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమలు అయితే పొందాడు, ఆ శ్రమలన్నింటిలో యేసుబాబు ఏం చేశాడంటే ఓర్చుకున్నాడు. ఆ గుణాన్ని మనం సంపాదించుకోవడానికి దేవుడు ఏమనుభవిస్తాడంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు శ్రమలు అనుభవిస్తాడే. శ్రమలు తప్పు చేసినప్పుడు వస్తాయి, నీతిగా వెళ్ళినప్పుడు వస్తాయి. తప్పు చేసినప్పుడు ఏమో ఆ వ్యక్తి నేను ఈ తప్పు చేసే కాబట్టి మార్చుకోవాలనే గుణం రావాలి. ఇప్పుడు ఉదాహరణకి దగ్గర కొన్ని అనుదిన జీవితం జరిగి కూడా సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే అది ఒక ఆయన ఒక విద్యార్థి ఉన్నాడు, బాగా కష్టపడుతున్నాడు, చదువుతున్నాడు, కానీ ఉద్యోగం రావట్లేదు. కారణం ఏమంటే వచ్చాను ఏమేమి వచ్చాయి
కోర్టు పరీక్షిస్తున్నాడు. అంటే చదివే విధానంలో లోపం ఉండొచ్చుగా. ఇప్పుడు గుడ్డెద్దు అంటే గుడ్డెద్దు అంటే చేలో పడినట్టు ఏం చేసిందంటే గుడ్డెద్దు చేలో పడితే ఏం తినేదో తెలియదండి. అంటే చదివే విధానం కూడా లోపం ఉంటే ఆ వ్యక్తి ఏం చేసి సంపాదించలేడంటే ఉద్యోగం సంపాదించలేడు. అంటే నేను ఏ కారణం చేత నేను దాన్ని పొందుకోలేకపోతున్నానని ఆలోచించాలి. ఒక ఆయన అంటాడు, ప్రభు నమ్ముకున్నా అంటే అప్పులు పోవట్లేదు అని అంటాడు. ప్రభు నమ్ముకుని అప్పులు పోవడానికా, పరలోకంలో ప్రాంతం చేసి పరలోకం వెళ్ళడానికా, లేకపోతే పరలోకం తర్వాత సంగతి. ప్రభు నమ్ముకుంటే పాప క్షమాపణ కొరకు అప్పులు పోవడానికే, పాప క్షమాపణ కొరకే, రక్షణ కొరకే, దేవుని రాజులు పౌరులు అవడానికే. అంటే ఆయన ఏమంటాడంటే అప్పులు పోవట్లేదండి ప్రభు నమ్ముకున్నా కానీ ఏం ఉపయోగం అంటే ప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువైనాయి అని అంటాడు. అంటే అప్పులు ఎందుకని అది బయటికి తీసుకురాడండి. నేను ప్రాపర్గా పని చేసినప్పుడు కష్టపడలేకపోయాడు, సోమరులాగా తిన్నాను, ఆ కోరిందల్లా సంపాదించుకోవడానికి ఇవన్నీ అప్పులు చేశాను, అందువల్ల ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాను. ప్రభులోకి వచ్చిన తర్వాత అప్పులు పోవాలని ఎవరు చెప్పాడు? ఒకవేళ బోధకు చెప్తే బోధకు మోసం చేశానే. ఇప్పుడు యేసు చెప్పలేదు అన్నారు. అంటే మనం ప్రభులోకి వచ్చిన తర్వాత ఎలా చూస్తామంటే లోపంలో ఉన్నప్పుడు మనం చాలా లోపాలు ఉంటాయి. మనం చేయదగినటువంటి చేయకూడని విషయాలన్నీ చేసిన తర్వాత ప్రభులోకి వచ్చిన తర్వాత ఇంకన్నీ అయిపోతే నాకు వచ్చేస్తే అనుకుంటాను. ఎలా వస్తాయి? అలా ఏమి రావాలి. మనం చేయవలసిన లోపం లేకుండా చేస్తే తప్ప దేవుడు ఆకాశం నుంచి ఏం చేయలేదు, ఇస్రేయండి దేవుడే పైకి పైనుంచి. మనం చేయవలసిన ప్రాపర్గా చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి యేసుని అనుకున్న తర్వాత నమ్మద్రోహం గురి చేయబడుతున్నాడు. ఆ వ్యక్తి ఏం చేయాలండి? యేసు ఏం చేశాడో అది చేయాలండి. యేసు ఏం చేశాడో ఓర్చుకున్నాడు. ఇతరు కూడా ఏం చేయాలండి? ఓర్చుకోవాలి. ఓర్చుకునేదేమో చాటుగాంతనం లోకానికి, కానీ యేసు మనం చూపించిందేమో ఓర్చుకోవడం వల్ల యేసు ఏ సంపాదించేది? యేసు ఎక్కడ కూర్చొని పెట్టబడ్డాడే? అది గురుభాషను మహిమపరచబడ్డాడని మాట ఎన్ని పత్రికలు ఉంటుందండి. ఆ పాత్రను వ్యతిరేకం చేసి తిరస్కారంతో సహించడం వల్ల ఇది సహించడం ఓర్చుకోవడం అనే మాటలో మనకి కొంచెం కష్టంగా ఉంటే, అయినప్పటికీ యేసు అలాంటి పరిస్థితుల్లో ద్రోహానికి గురైనా సరే ఆయనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతని కూడా ఆయన ఎలాగ సహించాడో దాన్ని తట్టుకుని తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కూడా లోక సముద్రాలకు మర్చుకోకుండా నిరూపించుకున్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఏంటంటే వ్యక్తిత్వం కనబడింది. యేసుప్రభుది. ఆయనకి దేవుడు తండ్రి కొడుకు భాషను కూర్చోగలిగే మహిమపరచబడి ఆ స్థాయిని ఇచ్చాడు. ఇప్పుడు మనకు దేవుడు అనుమతించే ప్రతి శ్రమ వెనకాల ఏ శీలాన్ని డెవలప్ చేసుకోవాలంటే యేసుప్రభు యొక్క శీలాన్ని డెవలప్ చేసుకోవడానికి దేవుడు అలాంటివి అనుమతిస్తాడని అది మనం నమ్మితే శ్రమని మనం ఏం చేస్తామంటే ఆనందిస్తాం. ఒకవేళ నమ్మకపోతే మాత్రం ప్రపంచంలో ఎవ్వరికి లేని శ్రమ నాకే ఉంటాయి అన్నట్టుగా మనం ఏం చేస్తాం? బాధపడతాం. ప్రపంచంలో మనం ఒకరే సంపాడుతున్నామా? భూమి మీద మనం ఒకరే ఉన్నాము విశ్వాసులు. ఆది నుంచి విశ్వాసులైన వారందరి జీవితం ఏమేదలేని శ్రమలేని. ఆ శ్రమలో విశ్వాసాలు నడుచుకున్నాడు, మనమే నడుచుకుంటున్నాము. కొంచెం కంపారిజన్ చేసుకుంటే కొంచెం మన గుణశీలత పెరిగితే అప్పుడు ఇంకో విషయం చెప్పాడు. 5వ వచనంలో ఎందుకనగా నిరీక్షణ మనం సిద్ధపరచుతూ అన్నాడు. అంటే ఇప్పుడు నిరీక్షణ అర్థం చేస్తున్నాము, శ్రమలు కూడా ఓర్చుకుంటున్నాము. ఆ ఓర్పు పరీక్షని ఆ పరీక్షించబడుతూ నేను దేవుడు ఇచ్చే దాని వరకు ఓపిక కనబడుతున్నప్పుడు ఈ నిరీక్షణ ఏం చేయదంటండి? సిగ్గుపరచుతుంది. ఏ నిరీక్షణ సిగ్గుపరిచింది? మరి ఈ లోకంలో ఒకవేళ మనం పొందలేని దాని కొరకు ఎదురు చూస్తే ఆ నిరీక్షణ ఏం చేస్తుంది? సిగ్గుపరిచింది. ఉదాహరణకి ఇప్పుడు సందర్భంలో మనం కూడా మాటిస్తామని మాటించి ఆ మాట నిలుపుకోకపోతే ఒక మనిషి ఎదురుపడ్డప్పుడు మన మొగ ఏమైతే సిగ్గుతో ఫేస్ టు ఫేస్ చూడగలమండి. మాటిస్తాం, చేస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను మనం చెప్తామని. ఇప్పుడు ఎదురుపడ్డప్పుడు చేయలేని మనిషి మాటించిన వ్యక్తికి చేయలేక ఏం చేస్తాడే? తగ్గించుకుంటాడే.
ఇప్పుడు ఈ నిరీక్షణ సిగ్గుపరిచేదా అంటే మనం పొందబోయే శ్వాసం ఉంది, దేవుడు మనం మహిమపరుస్తున్న కుమారులుగా. అది ఎప్పుడు అంటే ప్రభు యొక్క రాకల్లో ప్రభుత్వ పాటు మనం ఎత్తపడ్డప్పుడు ఆయనతో వాసులుగా దేవుడు మనకి ఆయనతో సమానమైనటువంటి ఆ పౌరసత్వాన్ని దేవుడు మనకి క్రీస్తుతో వాసులుగా చేస్తారని మనం రోమపత్రికలో ఉదయం కూడా చెప్పుకున్నట్టున్నాం. ఉదయమేనా డివోషన్ చెప్పుకున్నట్టున్నాం, ఉదయమే అనుకుంటా. నా పాయింట్ ఏంటంటే ఆ నిరీక్షణ సిగ్గుపరుచుడు అంటే ఎందుకు సిగ్గుపరుస్తూ మనం పొందేది ఈ భూమి మీద గురించి కాదు నిరీక్షణ. ఈ యేసు యొక్క గుణశీలతను మనం సంపాదించుకుంటూ ప్రభు రాకల్లో ఆయనతో వాడు ఎంత పడితే దేవుడు మనకి ఆయనతో ఉండే ఆ పౌరస్థితిని ఇచ్చినప్పుడు మనం ఈ భూమి మీద కలిగిన నిరీక్షణ సిగ్గుపరిచిందా? ఒకరు పొందలేకపోతే అదంతా అబద్ధమైతే యేసుతో ఉండే ఆ పౌరస్థితి మనం పొందే విషయం అది అబద్ధం అనుకోండి. ఈ భూమి మీద మనం కలిగి ఉన్న నిరీక్షణ ఏమైతే అది సిగ్గుపరిచింది. బైబిల్లో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. బబులోచనలో ఉన్నటువంటి దానియేలు కానీ శంకర్ కానీ నెక్స్ట్ అబుద్ధం కానీ వారి విశ్వాసాన్ని పరీక్షింపదలిసినప్పుడు వారు రాజు తినే భోజన పదార్థాలు అభ్యర్థపరచుకోకూడదని ఒక సందర్భంలో మనం మొదటి అధ్యాయం చూస్తాం. మామూలు శాకాహార ధాన్యాలే మాకు కాయగూరలు పెట్టమన్నారు, రాజు భోజన పదార్థాలు వద్దు అని బతిలాడుకున్నారు. ఒక 10 రోజులు కనిపెట్టమన్నారు. అప్పుడు ఆ 10 రోజుల్లో మిగిలిన వారి కంటే కూడా వీళ్ళు ఎలా కనపడతారండి? మెరుగ్గా ఉన్నారు లేదా? వాళ్ళ ముఖాలు చూసినప్పుడు మిగిలిన ఆ నలుగురు పోయే సంగతి ఏమనగా అనే ప్రారంభించండి దాని చదువుతున్నప్పుడు. అంటే మిగిలినంత పోలిస్తే వీళ్ళ యొక్క ముఖాలు తేజోమయంతో ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు దేని కొరకైతే వాళ్ళ విశ్వాసాన్ని కనిపెట్టుకొని నిరీక్షణతో వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకొని పాపం చేయకూడదని వాళ్ళు నిరూపించుకోవడానికి తాము అక్కడ అనుభూతుల దగ్గర బతిలాడుకున్నారు. వాళ్ళు ఒకవేళ మిగిలిన వాళ్ళ మోకాలు కంటే వాళ్ళు బగచిక్కిపోయి అనుకోండి, పీడ మోకాలు ఏమి అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యేవాళ్ళండి? వాళ్ళు నిరీక్షణ సిగ్గుపడేది. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే ప్రతిమ నమస్కరించిన వాడిని అగ్నిగంధకాల్లో వేస్తానని చెప్పినప్పుడు కూడా మా దేవుడు అగ్నిగంధకాల నుంచి తప్పించగల సమర్థుడు. తప్పించకపోయినా మేము చచ్చిపోతాం, అవడం చేస్తాను కానీ ప్రతిమ నమస్కరించమంటారే. వాళ్ళకు నిరీక్షణ ఏంటంటే దేవుడు కాపాడతాడు. ఆ నిరీక్షణ సిగ్గుపరిచిందా వాళ్ళని? వాళ్ళు కాపాడబడ్డారు. ఆ రాజు కూడా ఆశ్చర్యపడాడు, ఎలా సాధ్యం అంటే మనం నిరీక్షణ అనేది అబద్ధమైతే ఒకవేళ మనం కలిగి ఉన్న నిరీక్షణ అంటే ఓపుగా ఎదురు చూడటం లేదా కనిపెట్టడం, అది అబద్ధం అయితే మనం ఎదురు చూసినా సరే అది పొందుకోలేం. కాబట్టి చూసినంతా నవ్వుతారే. మనం ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ, అది సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్తాడండి 5వ వచనంలో ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుకూలించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఇక్కడ ఇంకొక ఆశీర్వాదం గురించి చెప్తున్నాండి 5వ వచనంలో. మనకు అనుకూలించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అన్నాడండి. ఇక్కడ ఆశీర్వాదం ఏంటంటే శుద్ధాత్మ పొందడమా? దేవుని ప్రేమ మన హృదయం కుమ్మరించబడటం, మన హృదయం కుమ్మరించబడటం. పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడటం అంటే నీటి మధ్య తీర్చబడటం వల్ల కలిగినటువంటి ఇంకొక ప్రతిఫలం ఏంటంటే ఆశీర్వాదం ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడటం. ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడే. ఇప్పుడు ఓ మనిషి ఉన్నాడు, ఎప్పుడు ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు బాప్తిసం పొందినప్పుడు. అంటే బాప్తిసం ద్వారా
దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మని వరంగా అనుభవించినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమను ఏం చేస్తాడు, హృదయంలో దేవుని ప్రేమను కోమరిస్తాడు హృదయంలో. అప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆ దేవుని ప్రేమ కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడే, నడిపిస్తాడే. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తికి సాధన చేత నడిపించబడుతున్న వ్యక్తికి వ్యత్యాసం లేదండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిలో ప్రేమ ఉండిద్దా, ద్వేషం ఉండిద్దా? ప్రేమ ఉండిద్దా. సాధన చేత నడిపించబడే వ్యక్తిలో ద్వేషం ఉండిద్దా. అంటే ఇప్పుడు బాప్తిసం ముందు పరిశుద్ధాత్మ మనకు సంబంధం లేదు, దేవుడికి మనకు సంబంధం లేదు, యేసుకి మనకు సంబంధం లేదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అంటే దేవుడికి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనల్ని దత్తపుత్రులు చేస్తున్నాడు. నాన్న దగ్గర మొదలుపెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నాడు, బాప్తిసంలో దత్తపుత్రులు చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు బాప్తిసం పొందినప్పుడు దేవుడు వరంగా మన హృదయంలోకి అనుగ్రహించబడినప్పుడు ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని కోపడిస్తున్నాడు, మన హృదయంలోకి దేవుడు ప్రేమ కోపడిస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడే విషయంలో ఇప్పుడు ఈ దేవుడు ప్రేమ మనల్ని ఏం చేస్తాడంటే సహాయపడతాడు. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు ప్రేమ కలిగి ఉండడానికి సహాయపడతాడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మన బైబిల్లో పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఉండి నడిపిస్తున్నప్పుడు ఇలా బ్రతుకుతారని మనం ఎక్కడ చూడొచ్చు అండి, ఏ సందర్భంలో చూడొచ్చు? ప్రశ్న మీకు అర్థం కాలేదేమో. పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తి నడిపించబడుతున్నప్పుడు అతని వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనం ఎక్కడ చూడొచ్చు అన్నమాట బైబిల్లో. అంటే ఎక్కడ ఏ వచనాల్లో చూడవచ్చు? రోమపత్రిక 8 చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తులు, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి యొక్క హృదయంలోకి వచ్చినప్పుడు అతను నడిపించే జీవితం ఎలా ఉంటుందో 8 చెప్తాడు కదండి. 14 నుంచి చదువుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుతుందో అందరూ దేవుని కుమారులు ఎవరు ఏడయంగా మళ్ళా భయపడకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందుతలే. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెడుచున్నాము. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. అంటే ఈ వచనాలన్నీ ఎవరు చేసే కార్యాలు? నడిపించడం కానీ, సాక్ష్యం ఇవ్వడం కానీ, దేవునికి అపార్థంగా మొదలుపెట్టుకునే విషయంలో సహాయపడటం కానీ, ఇవన్నీ ఎవరు చేసే కార్యాలు? పరిశుద్ధాత్మ మనలో ఉండి మన ద్వారా జరిగించే కార్యాలు. అప్పుడు దేవుడి ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది అంటానికి, పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది అంటానికి పరిశుద్ధాత్మ నాలో ఉంటే ఎలాంటి ఫలాలు ఉంటాయి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ప్రేమ నా హృదయంలో కుమ్మరించబడింది. బాప్తిసం పొందిన వారందరూ హృదయంలో కుమ్మరించబడుతుంది. అప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించుకుంటున్నాను అంటానికేమో రోమపత్రిక 8 చూశాను. నా ప్రశ్న ఏంటంటే దేవుడి ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాలో ఉండి దేవుడు కోరుకునే ఫలాలు ఫలింపజేస్తాడు అనడానికి ఎలాగ చెప్పగలం? మనం దేని బట్టి చెప్పగలం? పరిశుద్ధాత్మ నాలో ఉండి దేవుడి ప్రేమను ఇతర పట్ల కనబరుస్తున్నాడు, దేవుడు కోరుకునే ఫలాలు ఫలింపజేస్తాడు అనడానికి దేని బట్టి చెప్పగలం? గలతీ పత్రిక 5:22 పరిశుద్ధాత్మ నాలో ఉంటే నా బ్రతికి ఎలా ఉంటుంది అక్కడ చెప్తాడు. ఒకసారి అది కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 22వ చెప్తున్నాడు ఆత్మఫలం చెప్తారని ఎవరైనా చూడకుండా ఆత్మఫలం తీయద్దు. ఆత్మఫలం పరిశుద్ధాత్మ నాలో ఉంటే మనలో ఉంటే మనం ఎలాంటి ఫలాలు పండిస్తామో గలతీ పత్రిక చెప్పండి. ఎవరు చెప్తారు? ఆత్మఫలం. నేను ఈ అందేశాలు చెప్పండి, మనం ఎవరికి చెప్పం కాబట్టి మనం చదవాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, వరుసలు చెప్పండి.
ఆశ నిగ్రహం కాదు అప్పుడే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, మంచితనం తర్వాత విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. నెక్స్ట్ అంటే ఎంతమంది చూడమని రాసుకొస్తారు చూద్దాం. శరీర కార్యాలు రాయాలి, ఆత్మలో రాయాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ మన హృదయంలో పొందరించబడితే మనం ఫలించే ఫలాలండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము అంటే ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటూ 9 వస్తాయి కదండి. శరీర కార్యాల గురించి మనం ఇప్పుడు దాని గురించి కాదు సబ్జెక్టు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ మనలో పొందరించినప్పుడు ఆ ప్రేమ కలిగిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో ఆత్మఫలం గురించి మనకు అక్కడ గతి బతుకు తేటగా చెప్పాడే. అప్పుడు ఈ పరిశుద్ధాత్ములు మనలో ఉన్నప్పుడు ఎలా బ్రతుకుతాడు? ప్రేమ కలిగి బ్రతుకుతాడు, సమాధానం కలిగి బ్రతుకుతాడు, దీర్ఘశాంతంగా బ్రతుకుతాడు. అంటే ఇవన్నీ కూడా మనం ఫలించవలసిన ఫలాలు. ఇది చెప్పిన తర్వాత ఇంకో మాట అంటున్నాడే. ప్రభువుకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయంలో 5వ వచనంలో హృదయంలో కుమ్మరించబడి ఉన్నది అని చెప్పి ఏయాలి అనగా, ఇంకో విషయం మాట్లాడుతున్నాను. ఏయాలి అనగా మనం ఇక్కడ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవటదు, మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవడం తెగిపోవచ్చును. 6-7 వచనాల్లో ఏదన్నా నీతిమంతులు తీర్చబడటం వల్ల కలిగే దీవెనలు ఏదన్నా ఉందా? 6-7 వచనాల్లో నీతిమంతులుగా తీర్చబడటానికి క్రీస్తు యొక్క మరణం అవకాశం దొరికింది. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆ వచనాల్లో నీతిమంతులు తీర్చబడటం వల్ల మనకి ఏదైనా దీవెన ఉందా? అక్కడ ఆశీర్వాదం ఉందా? ఏం చెప్పాడండి 6-7 వచనాల్లో? 6-7 వచనాల్లో మనం పూర్వం ఎలా ఉన్నామో చెప్పాడు. ఎలా ఉన్నామంటాడండి పూర్వం? అక్కడ ఆశీర్వాదం లేదండి, వ్యక్తినే కనబడతాం. ఆశీర్వాదం లేదు కానీ తర్వాత మాటలో వచ్చిందో చెప్పాడు ఆశీర్వాదం. మన పూర్వస్థితి గురించి మాట్లాడితే యాది అనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, మనం పూర్వస్థితి ఏమంటాడండి? బలహీనం అన్నాడండి. బలహీనుడము. ఇంకో మాట అన్నాడు, మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనంలో భక్తిహీనత, ఆ వచనంలో భక్తిహీనుడు 6వ వచనంలోనే ఉందండి భక్తిహీనత అనే మాట. భక్తిహీనుల కొరకు చనిపోయాను. 8వ వచనంలో మనం ఇక్కడ పావులమై ఉండగానే అన్నాడండి. మనం పూర్వం ఎలాంటి వాళ్ళమో పావులము. ఇంకో మాట అంటాడు 10వ వచనంలో, ఏలైనగా శత్రువులమే ఉండగా పూర్వం శత్రువులము. అంటే మనలో ఏ మంచి లేని స్థితి, బలహీనం అనే మాట పాపంని చేసే విషయంలో, సాతాన్ని జయించే విషయంలో, శరీరం జయించే విషయంలో మన స్థితి ఏంటంటే బలహీనం. భక్తిహీనుడు అన్నాడే. భక్తిహీనుడు దేవుని సంతోషపరిచేవాడే, దాంతో సంతోషపరుచుకునేవాడు. భక్తిహీనత అనేది
తనతో సంతోషపరుచుకునేవాడు. దేవుడు సంతోషపరచడం భక్తి అయితే దాని వ్యతిరేకమైన పదం భక్తిహీనత అనేది. ఇంకో మాట, భక్తిహీనుడు అనే వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి కానీ దేవుని యొక్క మాటకి కానీ చెవియొక్కడు. భక్తిహీనుడికి గద్దింపు అసహ్యం కేంద్రంగా చెప్తారు. పూర్వం మనం అందరం కూడా బలహీనంగా ఉన్నాం, పాపాన్ని మానలేని స్థితి, శరీరం జయించలేని స్థితి, సాధన యొక్క అధికారం కింద బలహీనమైన స్థితిలో బలహీన మనస్తత్వంగా కొనసాగిన వాళ్ళం. భక్తిహీనులు, పాపులు, శత్రువులు అంటే ఇలాంటి దుర్బల పరిస్థితులు ఉన్నటువంటి మన కొరకు క్రీస్తు ఏం చేయబడ్డాడు అన్నాడంటే 6వ వచనంలో, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. యుక్తకాలం అంటే సరైన సమయంలో క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇలాంటి వరకు చనిపోయాడు. అప్పుడు ఎవరైనా మంచి వారి వరకు ఏదైనా చేయగలరు, ఇష్టపడతారు. మంచి వారికి ఏదైనా సహాయం చేయగలరు, మంచి వారికి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వారి విషయంలో ఏదైనా చొరవ చేసుకోగలరు. చెడ్డవారికి ఎవరైనా సహాయం చేస్తారా? చెడ్డవారిని ఎవరైనా ప్రేమిస్తారా? అక్కడికి వచ్చింది. ఇప్పుడు 7వ వచనంలో, నీతి మంతుల వరకు సైతము ఒకడు చనిపోవడం అరుదు. అంటే ఒకవేళ భూమి మీద ఎవరైనా మంచోళ్ళు అనేవాడు అంటే మంచోళ్ళు కదా అంతని వరకు ఏదైనా చేద్దామని స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఏదైనా అరుదుగా ఉండొచ్చు. నీతి మంతుల వరకు ఎవరైనా చనిపోవడానికి తెగించవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నీతి మంతుల కొరకు కాదంటే మంచి వాళ్ళ వరకు ఎవరైనా ఒకవేళ తెగిపోవచ్చును. కానీ మన కండిషన్ ఏంటి ఇక్కడ? అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎక్కడ మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదుము. ఇలాంటి వారి కొరకు చనిపోయింది ఎందుకంటే ఈ మనిషి యొక్క కండిషన్ ఎక్కడుందండి? ఈ భక్తిహీనుడు అంటే బలహీనుడు, భక్తిహీనుడు, పాపి, శత్రువు యొక్క పరిస్థితి ఏంటంటే దేవుని యొక్క ఉగ్రతగా ఉన్నాడే. ఆ ఉగ్రతను తప్పించడానికి యేసు ఈ లోకంలోకి వచ్చి యుక్తకాలం మంది ఏం చేశాడు? తన రక్తాన్ని ప్రయోజనంగా చెల్లించలేడు. అక్కడ ఆశీర్వాదం ఏంటే? 9వ వచనంలో ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడటం అన్నాడు చూడండి. అది ఆశీర్వాదం అన్న ఉగ్రత నుంచి తప్పించబడటం. 6 పూర్వం ఉగ్రత అయితే ఉన్నాం, ఉగ్రత నుంచి ఇప్పుడు ఏం చేయబడుతున్నాం అంటే నీతిమంతులుగా తీర్చబడటం వల్ల ఉగ్రత నుంచి రక్షించబడదు, లేకపోతే తప్పించబడదు. నీతిమంతులుగా తీర్చబడిన వాడికి కలిగిన ఆశీర్వాదం ఏంటంటే ఉగ్రతను తప్పించబడటం, అది రక్షించబడటం. పూర్వం ఉగ్రత కింద ఉన్నాడు. ఎలాంటి నా జీవితం? బలహీనుడు ఉన్నాడు, భక్తిహీనుడు ఉన్నాడు, పాపుడి, శత్రువుని, అలాంటి దుర్బలమైన శత్రువులు నా కొరకు క్రీస్తు యుక్తకాలం మంది ఏం చేశాడు? నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టే విషయంలో 9వ వచనం మాట ఏంటంటే 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు ప్రతి సందర్భంలో నీతిమంతులు తీర్చబడటం గురించే పౌలు ప్రస్తావన చేసుకొస్తున్నాడు. ఆయన రక్తం వల్ల అంటే క్రీస్తు ప్రాణం పెట్టి రక్తాన్ని ప్రయోజనంగా చెల్లించడం వల్ల మనుషులకి ఏం కలుగుతుంది? ఉగ్రతను తప్పించబడుతున్నాడు. ఈ ఉగ్రతను తప్పించబడటానికి క్రీస్తు యొక్క రక్తం ఏమైందని మనిషి నీతిమంతులుగా తీర్చడానికి కారణమైందని. నీతిమంతులు తీర్చబడిన వ్యక్తి కలిగినటువంటి దేవుడు ఏంటంటే అక్కడ ఉగ్రతను తప్పించబడుతున్నాడు. ఉగ్రత అనే మాట బైబిల్లో చాలా సందర్భాల్లో అనేక పర్యాయాలు ఉపయోగించబడుతున్నాయి. ఇప్పుడు ఉగ్రత అంటే దేవుని యొక్క తీక్షణమైనటువంటి కోపం, ఆయన రౌద్రం నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన ఉగ్రత వచ్చేది. సత్యాన్ని అడ్డగించే మన మీద ఆయన కోపం ఎదుర్కొంటాయి, దుర్నీతి మీద ఆయన కోపం ఎదుర్కొంటాయి. బైబిల్లో మొట్టమొదటి ఆయన ఉగ్రత చూపించిన సందర్భం ఎక్కడ కనబడింది? నోహకాలంలో చెడుతనం బట్టి దేవుడు సహించి 100 సంవత్సరాలు ఆ దేశం దీర్ఘశాంతం వహించినా సరే ఆ జీవితంలో మార్పడేది రాలేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారు అనుకున్న గడియలో ఊహించిన సంఘటన జలప్రాణి ఏం చేసినాయి?
వాళ్ళకి చాలాసార్లు నోవాహు ద్వారా దేవుడు తన సందేశాన్ని వినిపించినా మనుషులు ఏం చేసిన వాళ్ళు కాదని, దేవుడి సందేశాన్ని లక్ష్యపెట్టిన వాళ్ళు కాదని, అనుకోని గడిలో అకస్మాత్తుగా దేవుడు జలప్రాణం రప్పించి ఏం చేశారు? అవిధేయ వాళ్ళంతా నేను నాశనం చేశాను. సొదొమ కుమారుల మీద దేవుడు ఉగ్రత రాలేదా? వచ్చిందా లేదా? అంటే చాలా సంగతుల వెనకాల దేవుడు ఉగ్రత మనం చూస్తామని. రేపు అంతిమంగా కూడా ఒక ఉగ్రత ఉన్నాయి, అది అంత్య తీర్పుకు సంబంధించింది. ఆ ఉగ్రత నుంచి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులు తీర్చబడ్డం వల్ల తప్పించబడ్డాం, రక్షించబడ్డామని. నీతిమంతులు తీర్చబడ్డం అనేది చిన్న విషయం కాదే. అంటే ఇప్పుడు నీతిమంతులు తీర్చబడట్లేదంటే ఆ వ్యక్తి ఎక్కడ ఉంటానికి ఇష్టపడుతుందే? నేను ఆ ఉగ్రత కింద ఉంటాను, ఆ ఉగ్రతలో చచ్చిపోతాను, ఆ ఉగ్రత కింద ఉంటే నేను నరకానికి వెళ్ళిపోతాను. అంటే మనుషులు స్వార్థని వెలిగా చూస్తున్న కారణం ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత మనుషులకు అర్థం కావట్లేదే. అంటే దేవుని యొక్క కోపం మా మీద ఉంది, మా జీవితంలో ఆయన కోపం ఉంది కాబట్టి మా జీవితంలో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, మేము అశాంతితో వెళ్తున్నాము, దేవుని కోపం మా మీద ఎదుర్కొంటుందేమో. చాలా కుటుంబాల్లో విచ్ఛిన్నమైన పరిస్థితి కారణం ఏంటంటే దేవుని యొక్క కోపం ఆ కుటుంబం మీద ఉంటున్నాయి. కొంచెం మనసు అర్థం చేసుకుంటే కృపపాత్రలు బ్రతకడానికి ఆలోచించాలి. ఇంకొకటి ఇంకో విషయాన్ని చెప్తాను. 10వ వచనంలో ఏదైనా శత్రువు మీద ఉంటుందా ఆయన కుమారుడు మన ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మనం నిత్యంగా రక్షించబడతాము. యేసుప్రభు మన సమాధానంత బలిగా యేసుప్రభు అప్పగించబడి మనల్ని ఏం చేయాలనుకున్నాడంటే మనం రక్షించి లేకపోతే మనల్ని జీవింపజేయాలనుకున్నాడే. ఈ 10వ వచనంలో యేసుప్రభు ద్వారానే మనం దేవునితో ఏం చేయబడుతున్నాము? సమాధానపరచబడుతున్నాం. ఆ సమాధానపరచబడిన వారమై ఆయన జీవించు చేత మనం నిత్యంగా రక్షించబడుతున్నాం చెప్పి, అంతేకాదు అనే పదం అది కాకుండా ఇంకో విషయం చెప్తున్నాడు. అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు దేవుని యందు అతిశయపడుచున్నాము. ఏమని అతిశయపడుచున్నాము? దేని గురించి అతిశయపడుతున్నాము? ఒకవేళ దేవునితో మనం సమాధాన పరచబడ్డాం, మన కృపలో ప్రవేశం కలిగిందని, నిరీక్షణ ఉందని, శ్రమణయందు అంటే ముందు చెప్పిన వాటిని బేస్ చేసుకొని దేవుని యొక్క అతిశయపడుచున్నామని చెప్పి కంక్లూజన్ లో ఈ పేరని ఏ మాట చేత ముగించాడంటే ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అంటే యేసుప్రభు ద్వారానే మనం ఇప్పుడు అంటే పూర్వం కాదు, ఇప్పుడు ఎక్కడ రాద్దామండి? అంటే ఈ గుంపు కాదు, 7 సమాధాన స్థితి పొంది ఉన్నాము అంటాడండి. సమాధాన స్థితి ఇప్పుడు పొంది ఉన్నాము, సమాధాన స్థితి పొంది ఉన్నాము. సమాధాన స్థితి పొంది ఉన్నాం. సమాధానానికి సమాధాన స్థితికి రెండు ఒకటేనా? రెండు వేరు భావాలు ఉన్నాయి. కాబట్టి సమాధానం అంటే ఏంటి? సమాధాన స్థితి పొందడం అంటే ఏంటి? ఇంగ్లీష్ 2 పదాలు ఉపయోగించారు. సమాధాన పడటమేమో పీస్ అన్నాడే, సమాధాన స్థితి పొందటమేమో రీకన్సిలేషన్ అన్నాడు. 2 పదాలు ఉపయోగించారంటే అంటే రీకన్సిలేషన్ అనే పదాన్ని పెద్ద విరుద్ధంగా బ్రతుకుతున్న వాళ్ళు ఏకమే బ్రతకడానికి సంబంధిస్తాయండి. వాస్తవానికి దేవుడికి మనకి మధ్య వైరం ఏర్పడింది. పాపం ఏం చేసిందండి? మధ్య చిచ్చు పెట్టిందండి. దేవుడితో సంధి లేదండి, సహవాసం లేదండి. విరోధ భావంతో మనమే అంగీకరించుకోలేక, దేవుడికి మొగం చూపించలేక విరోధ భావంతో అన్నమాట. అయితే మన కండిషన్ ఏంటంటే ఇక్కడ దేవునికి మనకి మధ్య చాలా వ్యత్యాసం, అంటే చాలా గ్యాప్ ఏర్పడిందండి పాపం చేయడం వల్ల. కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేశాడు? ఆయనతో సమాధాన పరుచుకొని సమాధాన స్థితి పొంది ఉండడానికి దేవుడు ఏం చేశాడు? ఒక వాతావరణ సంబంధం తీసుకొచ్చాడు.
చిన్న విషయం కాదు ఇది. మనకి సమాధానం బ్రతకడం రాదు, అంటే సమాధానం కలిగి ఉండటం రాదు. పాపంలో కొనసాగడానికి ఎక్కువ మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సమాధాన పరచబడిన తర్వాత ఆ సమాధాన స్థితిలో కొనసాగడం అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. బాప్తిసం ముందు కూడా ఎంతమంది విరోధభావంతో కొనసాగే వాళ్ళు ఉన్నారండి, మనసులో విరోధభావంతో కొనసాగే వాళ్ళు ఉన్నారండి, మనసులో పెట్టుకుని పైకొకలా మాట్లాడే ఉన్నారు. అది సమాధాన స్థితి కలిగి ఉండటమా? అంటే లోపలేమో మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తాయి. అంటే మనలో చెడు ఉన్నప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తాయి? దోషారోపణ చేస్తాయి. దోషారోపణతోనే మన దేవుడి స్థితికి వస్తామండి. ఆ దోషను పోగొట్టుకుని సమాధాన స్థితిలో దేవుడిని ఆరాధించడానికి, సహవాసం కొనసాగడానికి మనం ఆలోచన చేయడం చాలా సందర్భం. అయితే ఇక్కడ నేను ముగించే ముందు చిన్న ప్రశ్న వేసి ముగిస్తాను. 9 అవుతుంది. దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరించున్నాడు అన్నాడు కదండి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు అనడానికి దీనికి కనెక్షన్ ఏంటంటే, పూర్వ జీవితాన్ని చెప్తూ దాని ముందు దేవుడు ప్రేమ మన హృదయంలో కుమ్మరించున్నాడు అని చెప్పాడు కదా. దీనికి కనెక్షన్ ఏంటంటే, అది ఎందుకు ఇది తీసుకొచ్చాడు? కనెక్షన్ ఏమంతా ఏం లేదన్న. ఇది తీసేసుకొని దేవుడు ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు అంటే అందువరకేనా? అదే దేవుడి దగ్గర ఉన్న గొప్ప స్థితి ఏంటంటే, దేవుడు తన ప్రేమని మన హృదయంలో కుమ్మరించున్నాడు అనడానికి ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించున్నాడు అనడానికి అసలు మన బేస్ ఏంది? అసలు ఇది నా స్థితి, నేను భక్తిహీనుని, నేను బలహీనుని, నేను పాపిని, నేను దేవుని శత్రువుని, దేవుని విరోధిని, నూనెత భావంతో దేవుని సమీపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నవాడిని. అలాంటి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి నన్ను కూడా ప్రేమించి ఏం చేశానండి? తన ప్రేమను నా పట్ల వ్యక్తపరచలేదు. అంటే నేను ప్రేమించబడటానికి ఏదైనా అర్హత ఉందా? నాకు మళ్ళీ ఏం అర్హత లేదండి. ఆయన ప్రేమించడానికి నాలో ఏ మంచి స్వభావం నాలో కనబడతాను. ఎందుకంటే నా ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నాను. ఇక్కడ పాపం మామూలైన బలహీనుడిని, పాపం చేత ఏలుబడి చేయబడుతున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడిని, ఎప్పుడు అసమానం దేవుడు అనే కాన్సెప్టే లేకుండా నన్ను సంతోషపరచని జీవించే జీవితం, పాపుని, శత్రువుని, అంటే ఇలాంటి వైరత్వం కొనసాగుతున్న వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రేమ నా పట్ల వ్యక్తపరచబడుతుందండి. ఇక్కడ అప్పుడు దేవుడు ప్రేమను హృదయంలో కుమ్మరించాడు అనడానికి దీనికి కనెక్షన్ ఏంటంటే, నేను ఇలా ప్రేమిస్తున్నాను, నిన్ను, నీ స్థితి ఇది, నేను ఇలా ప్రేమించాను. అప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తాడని మనం ఎలా చెప్పగలం? మనం ప్రేమ అనేది అసలు దేవుడి దగ్గర నుంచి వచ్చిందా, మన దగ్గర నుంచి వచ్చిందా? మొట్టమొదటి అసలు ఏ వయసు మనం చెప్పగలం? క్వశ్చన్ ఏదైనా ఉందా? దేవుడు నన్ను ప్రేమించినాడు, మొదటి ప్రేమ ఆయన దగ్గర నుంచి వచ్చింది, అది నా దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఏ వయసుని బట్టి చెప్పగలం? క్వశ్చన్ కావాలండి. రెగ్యులర్ గా బైబిల్ చదవట్లేదండి. చదవట్లేదంటే ఇతరులు చెప్పే విధంగా చదవట్లేదు, అది నేను మీకు మీరు చదువుకోవడం కాదండి. సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేశాను అని మీకు మీరు చెప్పుకోవడానికి కాదు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం 11వ వచనం ఒకసారి చూద్దాం. పదవచనంలో ఇక్కడ ఏమంటాడంటే, మనము దేవుడు ప్రేమించమని కాదు, తానే మనం ప్రేమించి. చూడండి, అంటే మనం ప్రేమ అనేది ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు మన దగ్గర నుంచి దేవుని దగ్గర వెళ్ళలేదండి, దేవుని దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చిందండి. అంటే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమ నీ హృదయంలో పంపించే విషయంలో నా ప్రేమ ఎలాంటిది. అప్పుడు ప్రేమించి ఏం చేశాడు దేవుడు? అది కూడా వర్షం చెప్పేసి 10వ వచనంలో. నాకు రోమపత్రిక అవసరం లేదే,
10వ వచనంలో మనం దేవుడు ప్రేమించమని కాదు, తానే మనం ప్రేమించి మన పాపలకు ప్రాయశ్చిత్తమైనట్టు తన కుమారుని పంపెను. అంటే ఇప్పుడు మనం ప్రేమించి దేవుడు ఏం చేశాడే? తన కుమారుడు పంపించాడే. అందులో ప్రేమ ఉందా లేదా? ఇప్పుడు దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు ప్రేమించమంటున్నాడు. ఆయన చేసి చేయమంటున్నాడే. ఇప్పుడు యేసు ప్రేమించి ప్రాణం పెట్టాడు. అప్పుడు యేసు ప్రేమించడానికి ఏదైనా వచనం తెలుసా? యేసు కూడా మనం ప్రేమిస్తున్నాడు అనడానికి ఏదైనా వచనం? ఇదే పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదో ఎట్టిదని తెలుసుకుంటున్నాము. యేసు మన నిమిత్తం ఏం చేసినట్టే? ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రేమ ఇలాంటిదని మనం ఏం చేస్తున్నాం? తెలుసుకుంటున్నాం. అంటే ప్రేమ దేవుడి స్వరూపం. ప్రేమ అనేది ఒక భావోద్రేకం, గుడ్ ఫీల్ అన్నాడే, ఒక మంచి భావోద్రేకం. అది దేవుడి సంబంధమైంది కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపం ఉంది. ఆయన ప్రేమిస్తూ మనం ఏం చేయమంటాడు? ప్రేమించమని ఒక త్యాగం చేశాడు. ఏం చేశాడు? తన సొంత కుమారుని లోకానికి అనుగ్రహించాడు పాపాత్మని మనల్ని రక్షించే విషయంలో. అప్పుడు యేసు ప్రభు మన ఎలా ఆయన ప్రేమను వ్యక్తపరిచారు. ఎలాగంటే ఇంతకాలం ముందు మన కొరకు ప్రాణం పెట్టి, భక్తి చేయని మన కొరకు ప్రాణం పెట్టి. 3 మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? మనం కూడా ప్రేమించాలి. ఏ వచనం బట్టి చెప్పగలం మనం? ఏ వచనం బట్టి చెప్పగలం? 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేవి కలుగుడు చూచి అతని ఎల్ల ఏమాత్రమును కనికరం చూపని వాడి యందు దేవుడి ప్రేమ ఎలా తెలుసును? ఇప్పుడు ఈ వచనం ప్రకారంగా అంటే 13 చదవాలి. ప్రేమించే విషయంలో ఆ ప్రేమ అనే గుణం కలిగి ఉండాలనే విషయాన్ని, ప్రేమించి యేసుని ఈ లోకానికి పంపించాడు దేవుడు. ప్రేమించి యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఆ ప్రేమను వ్యక్తపరచాలంట. ఎక్కడ వ్యక్తపరుస్తాం ఆ ప్రేమని? సహోదరు మధ్య ఆ ప్రేమను వ్యక్తపరచాలంట. ఎవరైనా లేమి కలిగి ఉంటే, ఎవరైనా ఇబ్బందులు ఉంటే, ఎవరైనా ఆహార కోతగా ఉంటే, ఎవరైనా వస్త్రాలు లేకుండా ఉంటే, ఎవరైనా అవసరాలు ఉంటే వారి యొక్క అవసరం తీర్చే విషయం ఏం చేయాలి? అవసరం తీర్చడం ప్రేమ. అయ్యో పాపం ప్రార్థన చేస్తున్న బ్రదర్ అంటాం ప్రేమ. మనకి ఏది తేలికండి? బ్రదరు అయ్యో అవునా బ్రదర్, అలాగనా బ్రదరు, అలా అయిందా బ్రదరు, బాధపడకండి బ్రదర్, ధైర్యం బ్రదరు, ప్రార్థన చేస్తున్న బ్రదర్ అంటాం. ప్రార్థన చేసి కడుపు నిండిద్దా, బట్టి అన్నం పెట్టి కడుపు నిండిద్దా? అంటే మనం ఏది ప్రాక్టీస్ చేస్తాం? ఎక్కువ ఏది ప్రాక్టీస్ చేస్తాం? పరామర్శించి అతని అవసరం తీర్చే విషయంలో మన వంతుకి ఏదైనా సహాయం చేయడానికి మనం కోరుకుంటామా? అవునా బ్రదరు, ధైర్యం ఉన్న బ్రదరు, ప్రార్థన చేస్తాం బ్రదరు, మేమందరం ఉన్నాం బ్రదర్ అని మాట చెప్తామా? మాట చెప్పి సరిపెట్టేస్తామా? అది క్రియలేని విశ్వాసం బొమ్మమంటాడు యాకో. చర్చిన సేవలతో సమానమైన. అంటే దేవుడు ప్రేమించి మన పట్ల ఆయన ప్రేమ వ్యక్తపరచాలంటే ఆయన స్వభావం ప్రేమ కాబట్టి తన సొంత కుమారుని ఇచ్చాడు ప్రేమించి. యేసు మన కొరకు ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రేమని మన హృదయంలో పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ అలాంటి ప్రేమను మనం ఇతర వారికి ఏం చేయాలి? కనపరచాలి. ఎప్పుడన్నా మనం అక్కడ ఉన్న వారికి ఆహారం పెట్టావా? ఎవరన్నా దిగబడి ఉంటే వాళ్ళకి వస్త్రాలు ఇచ్చావా? ఎవరైనా లేని స్థితిలో ఉంటే వాళ్ళని ఏదన్నా అవసరం తీర్చడానికి పాలువారమయ్యావా? అంటే క్రైస్తవ జీవితం అదే. ఆదివారం గుడికెళ్ళి రావడం ఒక్కటే కాదే. యేసుబాబు విమర్శించేబడే రోజు కూడా నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టారు, నేను దప్పుకుంటే నాకు దాహం ఇచ్చారు, నేను దిగబడి ఉంటే ఆ వస్త్రాలు ఇచ్చారు, నేను ఖైదీ ఉంటే దర్శించడానికి వచ్చాను, నేను రోగినై ఉంటే నన్ను పరామర్శించారు. ఇవన్నీ యేసుబాబు అంటాడే. ఇప్పుడు ప్రభావ నీకు ఇవన్నీ చేస్తామంటే యేసుబాబు ఏమంటాడే? మిక్కిలి అనుకునే నీ సహోదరం ఒకటి నేను చేశారు కాబట్టి నాకు చేసినట్టు అంటారు. అంటే
మనం ఇతర పట్ల చూపించవలసిన ప్రేమ మాటతో సరిపెట్టకుండా కింద అంటాడు, నేను అదంటే చదవడం సమయం సరిపోదు కాబట్టి దేంతో ప్రేమించాలంటాడు, నాలుగుతోనూ మాటతోనూ కాక సత్యంతోనూ క్రియలతోనూ ప్రేమించమంటాడు. అంటే మనం చాలా సందర్భాలు మాటలు చెప్పి ఏం చేస్తామని సరి చేస్తామని, మాటలు కావాలా క్రియారూపం దాల్చాలి. ఆ మాటలు క్రియలు లేని విశ్వాసంగా మనకు మిగిలిపోకూడదు. అంటే ఈ భాగంలో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసం నీతిమంతులు తీర్చబడటమే దేవుని అయితే ఆ నీతిని బట్టి దేవుడు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో చెప్తున్నాడే. ఒకటి, ఏం ప్రతిఫలం ఇచ్చాడండి? ఆ నీతిని బట్టి దేవుడితో సమాధానం కలుసుకున్నాడు అన్నాడు. కృపలో ప్రవేశపెట్టాడే. 3, నిరీక్షణ కలుగు చేసిడే. 4, శ్రమలందు అర్చించగలిగే, శ్రమలో ఓర్చుకుంటూ ఆ ఓర్పు పరీక్ష కలిగి చేసిందని, ఆ పరీక్షలో నిలిచి దేవుడు నాకు శ్వాసం ఇస్తాడని నిరీక్షణ ఎదురు చూసే విధంగా చేసిందని. 5, దేవుడి ప్రేమను పరిశుద్ధాత్మతో నా హృదయంలో గమనించాడు. ఆ ప్రేమ కలిగి దేవుని యొక్క స్వభావం నేను ఎదగాలి. 6, ఉగ్రత నుంచి తప్పించాడు, లేదా ఉగ్రత నుంచి రక్షించాడు. నీతిమంతులు తీర్చబడడం వల్ల ఉగ్రత నుంచి ఏం చేయబడుతున్నామంటే తప్పించబడుతున్నది, రక్షించబడుతున్నాం. నీతిమంతులు తీర్చబడకపోతే ఆ ఉగ్రత కింద ఉండిపోతున్నాం. చివరిగా సమాధాన స్థితి పొంది ఉన్నాం అంటాడు. ఈ సమాధాన స్థితిలో ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలండి? బాప్తిసం పొందిన తర్వాత బాప్తిసంలో సమాధాన పరచబడ్డాం. ఇప్పుడు సమాధాన స్థితి చచ్చిపోయేంత వరకు ఏం చేయాలంటే కొనసాగాలి. ద్వేషం లేకుండా, అసూయ లేకుండా, ఒక వ్యక్తి మీద దాన్ని ఏమంటారంటే ఒక వ్యక్తి గురించి ఎప్పుడు చెడు చెప్పడం, అది కూడా అసమాధానమే. అంటే మనసులో ఆ వ్యక్తి మీద వైరం ఉంది కాబట్టి తీసుకెళ్ళి ఏం చేస్తామని ఇంకొక వ్యక్తికి నెగిటివ్ చెప్తామని. అది సమాధానమా అసమాధానమని అంటే అది కూడా మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఎందుకు మనం ఇద్దరు ముగ్గురు కలిసిన చోట అక్కడ లేని పర్సన్ గురించి మాట్లాడుకొని ఇది నవ్వుకుంటామని, అది మన అందరిలో ఉంటుందండి. అది క్షేమం కాదేమో, అది సమాధానకరమైన స్థితి కాదేమో. అది అసమాధానం అండి. ఎవరు చెప్తారని అలాగా? ఎవరు చెప్తారండి? ఆ వ్యక్తి మీద వైరం ఉంటేనే నేను ఇంకొక వ్యక్తికి ఆ వ్యక్తి గురించి నేను చెప్తానండి. సమాధానం ఉంటే మన గురించి మనం చెప్పుకుంటామంటే మనలో చాలా ఉంటాయి. మన గురించి మనం చెప్పుకోం, వాళ్ళ గురించి చెప్పుకుంటాం ఎందుకు? అది కూడా అసమాధానమే. అయితే సమాధాన స్థితి కలిగించడానికి ప్రయత్నం చేస్తాం. అయితే తర్వాత పేపర్ ఏం చెప్తాడంటే, ఆదాం నుంచి ఏం కలిగినాయో మొదటి మానవుడు ఆదాం నుంచి, కడపటి ఆదాం క్రీస్తు నుంచి ఏం కలిగినా చెప్తాడే. ఇది ఒక చార్ట్ మనకి 2 భాగాలుగా విభజించుకోవచ్చు. అంటే ఈ పేరా చదవడం వల్ల మనం ఏం నేర్చుకున్నాం? ఈ పేరా చదువుతాం, మనం నీతిమంతులు తీర్చబడటం ఈ ఆశోధన చెప్పుకుంటాం. అంటే మనకి ఏంటంటే ఇక్కడ టీచింగ్ మనం ఏం నేర్చుకుని వెళ్ళాలి ఈ క్లాస్లో? ఏమైనా వాస్తవానికి దేవుని స్థాయి ఎక్కడ, మన స్థాయి ఎక్కడ? ఆయన మనం ప్రేమించి ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించినప్పుడు ఇంకా మనుషుల పట్ల ఒకలాంటి అసహనాన్ని, ఒకలాంటి ద్వేషాన్ని, ఒకలాంటి వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటున్నామంటే అసలు మన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనం నడిపించే ప్రోగ్రాం అసలు చోటిస్తున్నావా? అసలు ఆత్మచేత నడిపించబడే ప్రోగ్రాం ఏమైనా ఉందా లేదా అనేది కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి ఏ వ్యక్తి గురించి చెడుగా ఆలోచించడానికి, ద్వేషించడానికి, తప్పుగా అభిప్రాయం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి దుర్బలమైన స్థితిలో ఉన్న వారి కొరకు కూడా దేవుడు ప్రేమించి ఏం చేసిరే? యేసుప్రభువుని పంపించాడే. యేసుప్రభువుని ప్రేమించి ప్రాణం పెట్టాడే. ఇప్పుడు మనలో ఏ మంచి ఉంది ఎదురువారు లోపల పడుకోవడానికి, ఎదురువారి మీద వ్యతిరేక భావాలు కనబరచడానికి? కాబట్టి దేవుని ప్రేమ హృదయం అంతా ఉంటే ప్రతి మనుషులు ఎవరు చూస్తామని? యేసుప్రభువుని చూద్దామని, దేవుని స్వభావాన్ని ఎదుగుతామని, లోపల వెతమని. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ నేను చేస్తున్నాను. ఆత్మీయ జీవితాలుగా వస్తుందైనా లేఖనాలను అర్థవంతంగా చక్కగా గురించిన సోదరికి సంఘపరిచిన వాహనాలు